గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. టోటల్ గా అయితే ఏపీలో ఓటింగ్ శాతం పెరుగుతుందని చెప్పుకున్నాం. ఇప్పుడు అనూహ్యంగా కడప జిల్లాలో అయితే ఓటింగ్ శాతం మనకి పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది. అక్కడైతే త్రిముఖ పోరు నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూడా అక్కడ ఓటింగ్ శాతం నమోదయ్యేటట్లుగా మనకి కనిపిస్తుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు మనం చూసుకుంటే 60% పైననే మనకి ఓటింగ్ నమోదైనట్లుగా తెలుస్తుంది. అక్కడ వివేక హత్యకు సంబంధించి కూడా ప్రభావం చూపుతుందా, దీని మీద కూడా అక్కడ ఓటింగ్ శాతం పెరుగుతుందా అనేది కూడా చూడాల్సిన అంశం. దీని మీద అనాలిసిస్ చేయడానికి మా కలీగ్ తిరుమల రెడీగా ఉన్నారు. తిరుమలని మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. టోటల్ గా మనం చూసుకుంటే కడపలో ఓటింగ్ పర్సంటేజ్ అయితే పెరుగుతోంది. లాస్ట్ ఇయర్ కన్నా కూడా ఈసారి పెరుగుతుంది అనేది అయితే ఒక అంచనాకు వస్తున్నాం. ఇప్పటి వరకు మనం మధ్యాహ్నం 3 గంటల వరకు చూసుకుంటే 60% పైనే పోలైనట్లుగా తెలుస్తుంది. దీని అందరినీ మనం ఏ విధంగా చూడాలంటారు? టోటల్ గా అయితే అక్కడ త్రిముఖ పోరు నెలకొంది. కానీ జానకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మనం ఉదయం నుంచి చూస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది, పెరుగుతుంది. గతంతో పోలిస్తే ఈసారి ఓటింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో 78 ఈసారి 80%, 79.74% ఓటింగ్ నమోదైతే ఈసారి 80% పెరిగే అవకాశం కనిపిస్తుంది. యాస్టీజ్గా ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే కడప పైన కూడా ఇదే ప్రభావం కనిపించే అవకాశం ఉంది. కడపలో కూడా ఓటర్ల చైతన్యం ఒక కారణం కావచ్చు. అట్లాగే కడపలో ఉన్న ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ పరిస్థితులు కూడా ఒక కారణం కావచ్చు. రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అక్కడ కడప అంటేనే వైఎస్ డామినేషన్ కనిపిస్తుంది. మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీ డామినేషన్ కనిపించే ఏరియా. ఆ ఏరియాలో తొలిసారిగా చరిత్రలో ఎప్పుడు లేని విధంగా వైఎస్ కుటుంబం నుంచే ఈసారి ఇద్దరు పోటీ పడుతున్నారు. ఒకరు వైసీపీకి చెందిన జగన్మోహన్ రెడ్డి తరఫున వైసీపీకి చెందిన అవినాష్ రెడ్డి అయితే, రెండోది షర్మిల, వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల కాంగ్రెస్ ఏపీ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారు. షర్మిల కూడా ఈసారి కడపలో పోటీ చేస్తున్నారు. ఇక్కడ ప్రచార సరళిని మనం ఒకసారి తీసుకోవాలి. అవినాష్ రెడ్డి ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి కేసులో అవినాష్ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డికి హత్యకు అవినాష్ రెడ్డి కారణం కాదు అంటూ వైసీపీ మొదటి నుంచి బలంగా వాదిస్తూ వస్తుంది. ఈ మధ్యలో ఎలక్షన్స్ కు ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా పదే ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఆయన క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేశారు. అట్ ది సేమ్ టైం అవినాష్ రెడ్డి పైనే వైఎస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత కావచ్చు, వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ కావచ్చు, దీంతో పాటు షర్మిల ఎవరైతే కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలుగా ఉన్నారో ఆవిడ కూడా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు యాంగిల్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వివేకానందరెడ్డి హత్యకు కారకుల్ని శిక్షించాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అంటూ వాళ్ళు నేరుగానే ప్రచారం చేశారు. ఇదంతా చూస్తుంటే కడపలో పెరిగే ఓటింగ్ పర్సంటేజ్, ఈ అంశాలన్నింటికి పర్సంటేజ్కి కారణం ఈ అంశాలన్నీ కావచ్చని మాత్రం తప్పకుండా అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి ఇక్కడ భూపేష్ రెడ్డి పోటీ చేస్తున్నారు టీడీపీ నుంచి మొదటి నుంచి. అయితే షర్మిల ప్రభావం ఏ మేరకు ఉంటుంది? షర్మిల పెరిగే ఓటింగ్ వైఎస్ షర్మిలకి ఉపయోగపడుతుందా, వైఎస్ షర్మిలకి అనుకూలం అవుతుందా అనేది ఆసక్తికరమైన విషయం ఇక్కడ. ఎందుకంటే షర్మిల అక్కడున్న మన రాజకీయంగా అక్కడ రాజకీయ విశ్లేషకులు కావచ్చు, కడప నుంచి మనకు అందుతున్న ఇన్పుట్స్ ప్రకారం చూస్తే గతంలో షర్మిల ఊహించని విధంగా పెరిగింది అని చెప్తున్నారు. షర్మిలకి మద్దతు ఊహించని విధంగా పెరుగుతోంది. గ్రామం తిరిగింది షర్మిల. ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ఆమె ప్రచారం చేశారు. అట్ ది సేమ్ టైం వైఎస్ కూతురు కావటం, అదే కడపలో ఉన్న అభిమానులు వైఎస్ అభిమానులు కావటం, వైఎస్ అభిమానులు ఎవరి వైపు నిలబడతారనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ ఇక్కడ. సో షర్మిల వైపు నిలబడతారా, జగన్మోహన్ రెడ్డి వైపు నిలబడతారా అనేది పెద్ద క్వశ్చన్. అవినాష్ రెడ్డి ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారా, లేకపోతే అవినాష్ రెడ్డికి ఎదురు దెబ్బ తగులుతుందా అనేది కూడా అతిపెద్ద ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది. కడపలో మమ్మల్ని ఏం చేయలేరని వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ చెబుతోంది. షర్మిల మాత్రం ఓడించి తీరుతానని సవాల్ చేస్తుంది. నాది అదే రక్తం అని చెప్తోంది షర్మిల. జగన్మోహన్ రెడ్డి పైన, సొంత అన్న పైన కూడా ఆమె మొదటి నుంచి ఆరోపణలు చేసుకుంటూ వస్తుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఈ కడప పోలింగ్ పైన ప్రభావం చూసే అవకాశం కనిపిస్తుంది. మనకు మొదటి నుంచి చూస్తున్నాం. ఇప్పటికీ ప్రస్తుతానికి 5 గంటలకు వచ్చేసరికి కడపలో 72.85% పోలింగ్ నమోదైంది. 2014లో కడపలో 77.45% పోలింగ్ నమోదైంది. అక్కడ ఘన విజయంతో వైసీపీఏ విజయం సాధించింది. వైఎస్ అవినాష్ రెడ్డి ఎంపీగా గెలుపొందారు. 2019లో 78.68% ఓటింగ్ నమోదైంది. అప్పుడు కూడా తిరుగులేని శక్తిగా నిలిచింది. వైసీపీ వేవ్ ఉంది కాబట్టి అప్పుడు కూడా వైఎస్ అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ఈసారి
5 గంటలకు వచ్చేసరికి 72.85% పోలింగ్ నమోదైంది. ఇది మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. 80-85 దాకా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు క్యూ లైన్లో నిల్చొని ఉన్నారు ఓటింగ్ వేసేందుకు చాలా ఆసక్తికరంగా కనిపిస్తున్నారు. మన విజువల్స్లో చూస్తున్నాం. ఉదయమే వైఎస్ అవినాష్ రెడ్డి ఓటు వేసిన విజువల్స్ చూస్తున్నాం. పొద్దునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సతీ సమేతంగా వెళ్ళి ఆయన పులివెందుల నియోజకవర్గంలో ఓటు వేశారు. అట్లాగే షర్మిల కూడా ఇడుపులపాయ పంచాయతీ ఏరియాలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి దగ్గర ప్రార్థనలు నిర్వహించిన తర్వాత ఆమె ఓటింగ్ వేశారు. ఇదంతా చూస్తుంటే ఓటర్లని మొబిలైజ్ చేయడంలో కూడా వీళ్ళు కీలక పాత్ర పోషించారు. ఓటర్లని పోలింగ్ కేంద్రాల దగ్గరికి తీసుకెళ్ళడానికి కూడా వీళ్ళు తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఎందుకంటే ఎవరి ఓటు బ్యాంకును వాళ్ళు కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కువ ఓట్లు పోలింగ్ అయినప్పుడే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ నాయకుడికి. కాబట్టి ఖచ్చితంగా ఓటర్లని పోలింగ్ కేంద్రానికి తీసుకుపోవడానికి మాత్రం తీవ్రంగా ప్రయత్నించారని చెప్పాలి. జానకి ఒకసారి చూద్దాం. ఉదయం నుంచి ఇప్పటికి అంటే 5 PM వచ్చే వరకు కడప పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల పర్సంటేజ్ కూడా ఒకసారి పరిచయం చూస్తే బద్వేల్లో 73.25% ఓటింగ్ నమోదైంది సాయంత్రం 5 గంటల వరకు. జమ్మలమడుగులో 78.85%, కడపలో కడప టౌను, కడప సిటీ, కడపలో 60.12% ఓటింగ్ నమోదైంది. కమలాపురంలో 75.16% ఓటింగ్ నమోదైంది. మైదుకూరులో 78.19% ఓటింగ్ నమోదైంది. ప్రొద్దుటూరులో 72.26%, పులివెందుల్లో 75.8%. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక కడప తప్పితే మిగతా అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నింటిలో ఓటింగ్ భారీగానే నమోదవుతూ వస్తుంది. అయితే ఇది కడప వైసీపీ ప్రభావం చూపించే ప్రాంతం, మొదటి నుంచి వైసీపీ గుప్పెట్లో ఉన్న ప్రాంతం, వైసీపీ అది ఆధిపత్యం కనిపిస్తున్న ప్రాంతం. కాబట్టి ఇక్కడ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఈసారికి మాత్రం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కడప షర్మిల ఎంతవరకు అన్న ఓటు బ్యాంకుని చీల్చగలదు, షర్మిల ఎంతవరకు అన్న పైన ప్రభావం చూపించగలదు అనేది చాలా ఆసక్తికరమే. కడప రిజల్ట్ కోసం మాత్రం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎదురు చూస్తుందనే చెప్పాలి. రైట్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.